సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. Боже мой! రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో రికార్డైన 8వ అతిపెద్ద భూకంపంగా ఈ భూకంపం నిలిచింది. ప్రధానంగా కమ్చట్కా తీరంలో రెక్టార్ స్కేల్ పై 8.8 మాగ్నిట్యూడ్ నమోదైనట్లు జపాన్ మెట్రియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇల్లు, ఆఫీసుల్లో నుంచి వాళ్ళు బయటికి పరుగులు తీస్తున్నారు. పలు భవనాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలో భూకంపం సంభవించింది. రష్యాలోని పెట్రోప్లావోస్క్ కంచట్స్కీ నగరానికి 126 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రారంభంలో 8.7 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం తర్వాత 8.8గా సవరించబడింది. ఈ తీవ్రత కారణంగా కంచట్కా ద్వీపకల్పంలో 3 నుంచి 4 మీటర్ల ఎత్తైన సునామీ అలలు రికార్డయ్యాయి. రష్యా అధికారుల ప్రకారం ఈ భూకంపం గత కొన్ని దశాబ్దాలలో అత్యంత శక్తివంతమైనదిగా నమోదైంది. కంచట్కాలో వచ్చిన భూకంపం నేపథ్యంలో అమెరికా, జపాన్ తదితర దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అలాస్కా, హవాయ్ ద్వీపాలను కలుపుకుని పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 1 మీటర్ నుంచి 3 మీటర్ల ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ కేంద్రం తొలుత హెచ్చరించింది. హెచ్చరికలు ఎత్తివేసే వరకు సముద్ర తీరానికి వెళ్లొద్దని ప్రకటించింది. భూకంపం తర్వాత కంచట్కా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో 3 నుండి 4 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయని రష్యా అత్యవసర పరిస్థితుల ప్రాంతీయ మంత్రి లెబెదెవ్ తెలిపారు. మరోవైపు రాబోయే 3 గంటల్లో ప్రమాదకర సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ కూడా హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య హవాయి దీవులు, రష్యా తీర ప్రాంతంలో అలల స్థాయి కంటే 3 మీటర్ల కంటే ఎక్కువ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. అదనంగా అలల స్థాయి కంటే 0.3 నుండి 1 మీటర్ మధ్య సునామీ అలలు చుక్ కోస్ట్రే, మార్షల్ దీవులు, పలావ్, ఫిలిప్పీన్స్ ప్రాంతాలకు చేరుకోవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది. మరోవైపు దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, తైవాన్ తీరాల వెంబడి చిన్న సునామీ అలలు అలల స్థాయి కంటే 0.3 మీటర్ల కంటే తక్కువ ఉండొచ్చని అంచనా వేస్తోంది. రష్యా భూకంప ధాటికి జపాన్ లో సునామీ అల్లకల్లోలం సృష్టించింది. జపాన్ పోర్ట్ లో 50 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు ఎగసిపడ్డాయి. భారీ అలలకు జపాన్ తతేయామా తీరంలోకి తిమింగలాలు, వేల్స్ కొట్టుకువచ్చాయి. డాల్ఫిన్స్, వేల్స్ కొట్టుకురావటం అంటే భారీ సునామీ తప్పదని జపాన్ దేశస్థులు భావిస్తున్నారు. ఇప్పటికే సునామీ అలలు జపాన్ తీర ప్రాంతాలను ముంచేయటంతో మరింత తీవ్ర ప్రభావం ఉంటుందనే భయాందోళనలు మొదలయ్యాయి. సునామీ మరింతగా విరుచుకుపడుతుందనే భయంతో జపాన్ తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలు ఖాళీ చేస్తున్నారు. జపాన్లోని ఇషినోమాకి పట్టణంలో ప్రజలు సామాన్లు సర్దుకుని కొండ ప్రాంతాలకు బయలుదేరారు. హియోరియామా కొండపైకి వేల సంఖ్యలో జనం చేరుకోవటం 2004 నాటి సునామీ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. రష్యాలో వచ్చిన భయంకరమైన భూకంపానికి సునామీ అలలు మొట్టమొదటగా జపాన్ దేశాన్ని తాకాయి. జపాన్ ఉత్తర తీరంలోని హొక్కైడో ప్రాంతాన్ని సునామీ అలలు ఢీకొన్నట్లు జపాన్ న్యూస్ ఏజెన్సీ ఎన్హెచ్కే ప్రకటించింది. మొట్టమొదటి అలలు 30 సెంటీమీటర్లతో దూసుకొచ్చినట్లు పేర్కొంది. సునామీ అలల ధాటికి తీరంలోని కొన్ని కట్టడాలు నేల కూలినట్లు పేర్కొంది. ఆ తర్వాత మరి కాసేపటికి 50 సెంటీమీటర్లలో వచ్చిన సునామీ అలలు తీర ప్రాంతాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. భారీ అలలకు వేల్స్, డాల్ఫిన్స్ కొట్టుకొచ్చినట్లు పేర్కొంది. తీరంలోని పెద్ద పెద్ద భవనాలు నీళ్లలో కొట్టుకుపోయాయని తెలిపింది. ఇక ఈ ఏడాది జులైలో కూడా కంచట్కా సమీపంలో సముద్రంలో 7.4 తీవ్రతతో సహా 5 భారీ భూకంపాలు సంభవించాయి. అతిపెద్ద భూకంపం 20 కిలోమీటర్ల లోతులో పెట్రోపావోల్స్క్ కంచట్కీ నుంచి 144 కిలోమీటర్ల తూర్పున సంభవించింది. గతంలో 1952 నవంబర్ 4న కంచట్కాలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం నష్టాన్ని కలిగించినప్పటికీ హవాయిలో 9.1 మీటర్ల
అలలను సృష్టించినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.